ప్రొడ్యూసర్ గా ఎంత కోట్ల డబ్బులున్నా, డైరెక్టర్ గా 100 సినిమాలు తీసిన కెపాసిటీ ఉన్నా వీళ్ళ కొడుకులను మాత్రం సక్సెస్ చేసుకోలేకపోయారు బాబాయ్ హీరోలుగా. దాసరి నారాయణరావు గారి సన్ అరుణ్ యాక్చువల్లీ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లెవెల్లో చేద్దాం అనుకున్నారంట. కానీ సరిగా స్క్రిప్ట్లు రాక, అరుణ్ కు కూడా సరిగా ఇష్టం లేక, ఆది విష్ణు మూవీ తర్వాత వాళ్ళ నాన్న ఎంత గొప్ప డైరెక్టర్ అయినా వాళ్ళ కొడుకుని సూపర్ హీరో చేయలేకపోయారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ కొడుకు వడ్డే నవీన్. పెళ్లి అని కొన్ని సినిమాల్లో బాగానే హీరోగా చేసిన ఆ తర్వాత మంచి సినిమాలు రాక, స్క్రిప్ట్ లేక, ఎంత డబ్బులున్నా వడ్డే నవీన్ స్టార్ హీరో చేయలేకపోయారు. ఇక రొమాంటిక్ డైనమిక్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు వాళ్ళ సన్ ప్రకాష్ ని యాక్చువల్లీ హీరో చేద్దాం అనుకొని వాళ్ళ గురువు కోసం రాజమౌళి సినిమా కూడా చేస్తా అన్నారంట. కానీ ఏదో జరిగి ఆగిపోయింది. అలా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా వాళ్ళ కొడుకు హీరోని చేయలేకపోయారు రాఘవేంద్ర రావు గారు. ఇక ఏఎం రత్నం కొడుకు బృందావన్ గారి హీరో రవికృష్ణ ఒక్క సినిమాతో రాణించిన పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లులో పెద్ద కొడుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణను పెట్టి తీశారు. సక్సెస్ అయితే మంచి పేరు రావడం ఖాయం. చూడాలి ఎంతవరకు ఉంటుందో, ఎంత సక్సెస్ అవుతారో. ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. మీకు నచ్చితే పార్ట్ 2 కామెంట్ చేయండి. దాంతో పాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన.